ఎక్స్పైరీ రోజున నిఫ్టీ ఆప్షన్ పొజిషన్స్ లో ప్రాఫిట్స్ చూపిస్తుందని 3:15 తర్వాత కూడా అలాగే ఉంచుతున్నారా? అయితే జాగ్రత్త. ఆ చివరి 15 నిమిషాలు మీ ప్రాఫిట్స్ ని మైనస్ లోకి నెట్టడమే కాదు, భారీ లాస్ కూడా మిగల్చవచ్చు. దానికి కారణం క్యాష్. క్యాష్ అసలు అంటే ఏంటో తెలుసా? మధ్యాహ్నం 3:15 కాగానే ఎన్ఎస్సిలో క్లోజింగ్ ఆప్షన్ సెషన్ క్యాష్ మొదలవుతుంది. ఈ సమయంలో క్యాష్ మార్కెట్ సాధారణంగా ట్రేడ్ అవ్వదు. ఒక స్పెషల్ ఆప్షన్ మెకానిజం ద్వారా క్లోజింగ్ ప్రైస్ ని డిసైడ్ చేస్తారు. కానీ అదే టైంలో నిఫ్టీ ఫ్యూచర్స్ మాత్రం కంటిన్యూస్ గా మూవ్ అవుతూనే ఉంటాయి. ఇక్కడే అసలు చిక్కుంది. ఆప్షన్ సెటిల్మెంట్ అనేది అండర్లయింగ్ క్లోజింగ్ ప్రైస్ మీద ఆధారపడి ఉంటుంది. క్యాష్ మార్కెట్ ఆప్షన్ లో ఉండడం వల్ల ఆ 15 నిమిషాల్లో ఫైనల్ క్లోజింగ్ ప్రైస్ మీరు ఊహించిన దానికంటే చాలా భిన్నంగా రావచ్చు. మీరు మార్కెట్ డైరెక్షన్ ని కరెక్ట్ గా గెస్ చేసినా ఆ ఆప్షన్ లో వచ్చే ప్రైస్ మీ స్ట్రైక్ ప్రైస్ కి ఆపోజిట్ సైడ్ లో సెటిల్ అయితే మీ ఆప్షన్ జీరో అయిపోవచ్చు. అందుకే తెలుగు వ్యూవర్స్ కోసం నా సింపుల్ రూల్: ఎక్స్పైరీ రోజున 3:15 లోపునే మీ ఓపెన్ ఆప్షన్ పొజిషన్స్ ని రివ్యూ చేసుకోండి. క్యాష్ లోకి బ్లైండ్ గా పొజిషన్స్ తీసుకెళ్ళకండి. గుర్తుంచుకోండి, మార్కెట్ ని ప్రిడిక్ట్ చేయడం కంటే ఆ చివరి 15 నిమిషాల్లో రిస్క్ కంట్రోల్ చేయడమే ముఖ్యం. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీలో ఎంతమంది ఇలాంటి ఎక్స్పైరీ రిస్క్ ఫేస్ చేశారో కింద కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.